చాలా బాధ అనిపిస్తున్నది ఏంటంటే ఒక 10 ఇండ్లున్న పడే ఒక ముస్లిం ఇండ్లున్న కాడ ఒక చిన్న మసీద్ ఉంటే దాని జోలికి వెళ్ళడానికి ఎవరు సాహసించారు. ఒక 10 ఇండ్లుంటాయి ఒక ఊర్లో, ఆడ ఒక చిన్న మసీద్ ఉంటుంది. ఆ మసీద్ను ఏదైనా చేద్దామని లేదా ఆ 10 మంది ఉన్న వాళ్ళని ఏదైనా చేద్దామని చెప్పి ఎవరికి ఆలోచన రాదు, ఆ సాహసం చేయరు. కానీ 100 ఇండ్లున్న దళిత చర్చిల కాడ, 1000 మంది ఉండబడే దళిత విశ్వాసాలున్న కాడ మా మీద దాడులు జరుగుతున్నాయి, మా చర్చి మీద ఇబ్బంది పెడుతున్నారు, మా పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పి నిత్యం మాట్లాడుతున్నాం. 10 ఇండ్లు ఉండబడే ఒక మసీద్ జోలికి వెళ్ళడానికి ఎందుకు సాహసించట్లేదు? 100,000 మంది ఉండబడే క్రైస్తవులు ఉన్న కాడ ఎందుకు సాహసిస్తున్నారంటే, మనం సంఘటితంగా ఉండి మేము ఎవరికి అన్యాయం చేయము, కానీ మాకు అన్యాయం చేస్తే మేము మౌనంగా ఉండము అని చెప్పి గట్టిగా మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితులు మనం పడ్డాం. ఎవరికన్నా అన్యాయం చేస్తే తప్పు, బైబిల్ చెప్పిందైనా మన మనసు ఒప్పుకోదు. బైబిల్ చెప్పింది ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్పి, కానీ నీకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండమని కూడా చెప్పలేదు కదా. శాంతియుతంగా నీ హక్కును పరిరక్షించుకోవాలి కదా. పోనీ ప్రపంచంలో గొప్ప మహనీయుడు నెల్సన్ మండేలా, ఆయన క్రైస్తవుడే కదా, ఆయన పోరాటం చేసే ఒక రాజ్యాన్ని సాధించాడు కదా. పోనీ అమెరికాలో ఉండబడే మార్టిన్ లూథర్ కింగ్ ఒక పాస్టరే కదా, ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ఒక చేతిలో బయటకు వచ్చి పోరాటం చేసి అక్కడ ఉండబడే నల్లజాతి ప్రజల విముక్తికి ఆయన పాటుపడ్డాడు కదా. మనం మహనీయులను స్ఫూర్తిగా తీసుకోలేకపోయాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోలేకపోయాం, రాజ్యాంగంలో హక్కును అమలు చేసుకోలేకపోయాం, బైబిల్లో చెప్పిందని మనం చేసుకోలేకపోయాం. ఇక మనకు విముక్తి ఎక్కడ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. అదే సమయంలో ఖచ్చితంగా ఈ కమిషన్ నివేదిక మీద ముందు దృష్టి పెట్టిన తర్వాత, కదలిక క్షేత్రస్థాయిలో పెరిగిన తర్వాత, ఆ కమిషన్ నివేదిక మీద ప్రభావితం చేసే విధంగా కొంత రోడెక్కిన తర్వాత, భవిష్యత్తు ప్రయాణంలో ఖచ్చితంగా ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల, సౌత్ రాష్ట్రాల్లో ఉండబడే లక్షలాది మంది దళిత క్రైస్తవులను సంఘటితం చేసి ఒక పోరాట రూపాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పోరాటం తప్పనుకుంటే ఇంక చేసేది ఏం లేదు, కానీ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకు కూడా బైబిల్లో చెప్పిన క్రియ కూడా లేకపోతే ఇక మనల్ని ఎవరో మనకు నష్టం చేయాల్సిన అవసరం లేదు, మనకు మనం నష్టం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. ఇప్పటికే మనకు మనమే నష్టం తెచ్చుకునేదే తప్ప ఇంకొకటి కాదనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను కాకపోతే రాజకీయ చైతన్యం నిజమే. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం గిరిజన క్రైస్తవులందరూ రాజకీయంగా శక్తివంతులు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే గిరిజన ప్రజలందరూ, క్రైస్తవులందరూ రాజకీయ శక్తివంతులు. ఇక్కడ మనందరికీ బీజేపీ అంటే ప్రధాన శత్రువు కనిపిస్తున్నది దళిత క్రైస్తవులకు అనుకుంటే కదా, ఆడ ఈశాన్య రాష్ట్రాల్లో అదే బీజేపీ దళిత క్రైస్తవ చేతిలో ఉండబడే పార్టీలతో అలయన్స్ పెట్టుకొని అక్కడ గెలుస్తున్న దేశం కూడా మీరు మర్చిపోతారు సార్ అని కోరుతున్నాను. ఇక్కడ మనం ఏదైతే ప్రధాన శత్రువు అని దళిత క్రైస్తవులు బీజేపీని అనుకుంటుండ్రో, కాంగ్రెస్ తో మనకు మిత్ర పార్టీ లేదా ఇంకోళ్ళు మిత్ర పార్టీ, బీజేపీ మాత్రం మనకు శత్రు పార్టీ అని చెప్పి ఎట్లయితే కొద్దిగా అనుకుంటుండ్రో, కానీ అక్కడ రాజకీయంగా శక్తివంతంగా ఉండబడే క్రైస్తవ పార్టీలే, గిరిజనులు ఉండబడే క్రైస్తవ పార్టీలే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాడికి వచ్చింది. అంటే బీజేపీని దేశంలో ఉండబడే క్రైస్తవులందరూ వ్యతిరేకిస్తుంటే, అదే బీజేపీ క్రైస్తవ పార్టీలతో పొత్తు పెట్టుకునే కాడికి వచ్చిందంటే రాజకీయ చైతన్యం ఉంటే ఎవరైనా దిగిరాక తప్పదు అనడానికి సాక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుందా లేదా? దాదాపు 4-5 స్టేట్లో డైరెక్ట్ క్రైస్తవ పార్టీలతోటే పొత్తు పెట్టుకొని అలయన్స్లో వాళ్ళు గెలిచి పరిపాలిస్తున్న కాడికి కనిపిస్తున్నది. ఇక్కడ మనం బలహీనంగా ఉన్నాం, చూసి భయపడుతున్నాం. కానీ అక్కడ బలంగా ఉన్న మా దళిత అక్కడ క్రైస్తవ పార్టీలతోటే మనం ఏదైతే చూస్తున్నామో అదే పార్టీ అక్కడికి వచ్చి అక్కడ ఒప్పందం కూర్చుకొని అలయన్స్లో ఉండే పరిస్థితి వచ్చిందంటే రాజకీయ శక్తిగా ఎదిగితే ఎవరైనా దిగిరాక తప్పదు అనడానికి అదే సాక్ష్యంగా కనిపిస్తుంది. దయచేసి
ఆ పరిణామం కూడా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే రాజకీయంగా ఎదగడం కూడా ఎంత అవసరమో మీ దృష్టికి అది సాక్ష్యం చెప్తున్నది. ఇక్కడ మహారాష్ట్రలో బౌద్ధుల ఆరామాలన్నీ రాజకీయ కేంద్రాలుగా మారినాయి. పంజాబ్లో సిక్కు గురుద్వారాలు రాజకీయ కేంద్రాలుగా మారినాయి. ఈ దేశంలో ఉండబడే ప్రతి మసీద్ అది రాజకీయ కేంద్రానికి సెంటర్ అయిపోయింది. మళ్ళీ గుర్తు చేస్తున్న దేశం, ఈ దేశంలో ప్రతి మసీద్ వాళ్ళ సొంత అస్తిత్వం కోసం ఎక్కడ ఓటేసుకోవాలో అది నేర్పుతున్నది రాజకీయ చైతన్యం. సిక్కు సంబంధించిన విషయంలో సిక్కులో రాజకీయ చైతన్యం, ముఖ్యంగా దళితులకు రాజకీయ చైతన్యం పెరగకపోతే 50లో మరి సిక్కులు కూడా హిందూ లిస్టులో లేరు, కానీ 56కు వచ్చినప్పటికీ వాళ్ళు మళ్ళీ లిస్టులోకి వచ్చేసారు. ఏది దళిత సిక్కులు కూడా ఎస్సీ హోదా సంపాదించుకున్నారు. అక్కడ కారణం ఏంటంటే సిక్కులు ప్రతి గురుద్వారా రాజకీయ చైతన్యంగా మారింది. కనీసం 90 వచ్చేటప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర గడ్డ మీద ఇవాళ దేశంలో బౌద్ధుల ఉనికి ఎక్కడైనా బలంగా కనిపిస్తుందంటే మన దళిత వర్గాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువ కనిపిస్తుంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. ఆ తర్వాత వాళ్ళు కూడా రాజకీయ చైతన్యంతో అయి వాళ్ళు కూడా అక్కడ సాధించుకున్నారు. అంటే ఇక్కడ ముస్లింలు ప్రతి మసీద్ రాజకీయ చైతన్యం కేంద్రంగా మారింది. అదే సమయంలో పంజాబ్లో ప్రతి గురుద్వారా రాజకీయ చైతన్యం కేంద్రంగా మారింది. అదే సమయంలో బౌద్ధ ఆరామాలు కూడా మహారాష్ట్రలో రాజకీయ చైతన్యం మారింది, బుద్ధ విహారాలు. కానీ ఈ దేశంలో ఉండబడే మొత్తం చర్చీలు మాత్రం ఎక్కడ కూడా రాజకీయ చైతన్యం ప్రదర్శించలేకపోయాయి. రాజకీయ చైతన్యం ప్రదర్శించలేకపోయాయంటే ఓటెత్తలేరా? రాజకీయ చైతన్యం ప్రదర్శించాలంటే ఓటెత్తలేరా? ఓటు వేయడం వేరు, రాజకీయ చైతన్యం ప్రదర్శించడం వేరు. ఓటు వేయడం వేరు, రాజకీయ చైతన్యం ప్రదర్శించడం వేరు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కనిపించింది అనుకో, కాంగ్రెస్ ఓటు వేయడమే మన రాజకీయ చైతన్యం అయిపోయింది. ఇప్పుడు కాదు, విషయం చెప్తున్నా నేను కదా, అంటే వేరే వేరే పార్టీలు చెప్పు. ఇప్పుడు మనకు అంతో ఇంతో దేశంలో మనం ఒక ప్రమాదంగా ఒక పార్టీని చూస్తున్నాం అనుకోండి, ఈ దేశంలో మనకు మిత్రులుగా ఎవరిని చూస్తున్నామంటే ఏమంటారు? ప్రధానంగా కాంగ్రెస్ చూస్తున్నాం అని అంటారా లేదా? అది రాజకీయ చైతన్యం కాదు. దళిత క్రైస్తవుల ఉనికికి భవిష్యత్తుకు ఎవరైతే ప్రధానంగా ముందుకొస్తారో వాళ్లకు అండగా ఉండడం అనేది రాజకీయ భవిష్యత్తుకు దారితీస్తే తప్ప మన ఉనికికి ప్రమాదం తీసుకొచ్చిందే ఆనాడు 50 ఆర్డర్ అవుతే 50 ఆర్డర్ తీసుకొచ్చిందే అయస్కాంతం ఇనుము మధ్యలో ఉండబడే సంబంధాలు అవుతే కదా మన ఓటు అటే పోతే రాజకీయ చైతన్యం ప్రదర్శించినట్టు. రాజకీయ చైతన్యం అంటే శత్రువును కూడా పసిగట్టలేని ఓటు. దళిత క్రైస్తవులకు ఎక్కువ అన్యాయం జరగడం అనేది జరుగుతున్నదంటే ఆర్డర్ వల్లనే జరుగుతున్నది. ఆర్డర్ తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఇప్పటి వరకు మనము బాధపడుతున్నామంటే, ఆవేదన గురవుతున్నంటే, ఆందోళన గురవుతున్నామంటే, అభద్రత భావం గురవుతున్నట్టు ఆర్డర్ వల్లనే. అంటే ఆర్డర్ ఇచ్చిన ప్రమాదాన్ని మనం పసిగట్టలేకపోవడం వల్ల కూడా మన ఓటు రాజకీయ చైతన్యానికి అనుగుణంగా పడకపోవడానికి కూడా దారితీసిందనేసి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అందువల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాకు తెలిసి అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో చాలా జిల్లాలో కానీ నాకు తెలిసి దళిత క్రైస్తవులు ఉమ్మడి కలిస్తే మినిమం 50 నుంచి 60-70 ఓట్లున్న నియోజకవర్గాలు చాలా కనిపిస్తున్నాయి. 50,000 నుంచి 60-70 ఓట్లున్న నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. చర్చీలను గనక మన డిమాండ్లకు అనుగుణంగా మన చైతన్యం ప్రదర్శించే విధంగా ఓటును తయారు చేసుకునేదో ముందుకెళ్ళగలిగితే ఎవరైనా భవిష్యత్తులో మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుందని కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. అందువల్ల ఎవరెవరు రాజకీయ చైతన్యం ప్రదర్శిస్తున్నారో వాళ్ళు ప్రమాదం నుంచి కొంత బయటపడుతున్నారు. ఎవరెవరైతే రాజకీయ చైతన్యం ప్రదర్శించలేకుండా పోయినరో వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఈ దేశంలో రాజకీయ చైతన్యాన్ని నిర్దిష్టంగా ప్రదర్శించని వర్గంగా దళిత క్రైస్తవులు ఉన్నారనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఆ వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే ఉద్యమ బాట ప్రజాస్వామ్యబద్ధంగా పట్టాల్సిందే. క్రియ అనేది దాంట్లో భాగంగా మీరు చూడండి. రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిందే. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండబడే క్రైస్తవ సమాజం రాజకీయ చైతన్యం ప్రదర్శిస్తూ వాళ్ళు రాజ్యం మీదనే ఉన్నారు.
రాజ్యం మీద ఉన్న సపోర్టు ఇప్పుడున్నబడే కేంద్రంతో బీజేపీకి కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బీజేపీతో మిత్రత్వం చేయాలన్న వద్దని నేను మాట్లాడతలేను, కానీ మనం బలపడితే ఎవరైనా సరే మనతో మిత్రత్వం చేయక తప్పదనేసి కూడా, మనం బలహీనంగా ఉంటే వాళ్ళు మనల్ని బానిసలుగా మలుచుకుంటారు, మనం బలం అవుతే వాళ్ళు మనకు అనుకూలంగా మలుగుతుంటారు. మనం బలహీనంగా ఉంటే వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. మనం రాజకీయ చైతన్యవంతంగా బలపడ్డాం అనుకో, వాళ్ళు మన చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది ఈశాన్య రాష్ట్రాలు సాక్ష్యం కనిపిస్తున్నాయి. అదే సమయంలో పంజాబ్లో సిక్కులు కనిపిస్తున్నది, లేదా ప్రతి మసీద్ కనిపిస్తున్నది, కానీ చర్చిలో అది లోపం ఉన్నది. దాన్ని బయటపడేసే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోవద్దు. ఏది ఏమైనా మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఆందోళనకరమైన పరిస్థితిలో ఎవరి మీద జరగనన్ని దాడులు, అవమానాలు నిత్యం జరుగుతున్నది నా దళిత క్రైస్తవుల మీదనే. భవిష్యత్తులో దళిత క్రైస్తవుల మీద కూడా అవి అరికట్టాలంటే మనం సంఘటితంగా మనం ముందుకెళ్లాల్సిందే. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ మన దళిత క్రైస్తవులకి ఏ అన్యాయం జరిగినా దాన్ని తిప్పికొట్టే కాడ మీ బిడ్డగా మీ అన్నగా ఖచ్చితంగా నేను ముందు వరుసలో ఉంటామనేసి కూడా, తిప్పికొట్టే కాడ ఎదుర్కొనే కాడ ఎదురు నిలిచే కాడ ఖచ్చితంగా ముందు వరుసలో నిలబడతాం. ఆ అభద్రతా భావాన్ని వదిలేండి. ఇప్పటి వరకు చట్టం మనకు అనుకూలంగా ఉందా లేదా పక్కకు పెట్టేసేయండి. దాని చట్టాన్ని మళ్ళీ ఎట్లా సవరించుకోవాలనే విషయంలో మనం ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్ ఏదైతే ఆర్డర్ 1950 ఉన్నదో ఆ 50 ఉన్నంత వరకు కొంత మన మెడ మీద కత్తి వేలాడినట్టుగానే కొంత మనం భావించుకుందాం. ఆ 50ని తొలగించుకోవడమో లేదా ఎక్స్టెండ్ చేయడమో, ఏది 50 ఆర్డర్ అయితే మొత్తం రద్దు చేయించుకోవడమో, లేదా దళిత హిందువులకు ఎట్లయితే ఇచ్చిండ్రో తర్వాత దళిత బౌద్ధులకు ఎట్లయితే సిక్కులకు ఇచ్చారో తర్వాత దాన్ని ఎట్లయితే బౌద్ధులకు ఎక్స్టెండ్ చేశారో అట్లనే ఎక్స్టెండ్ చేసే విధంగా దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా అది ముందు కన్నెళ్ళాలి, పూర్తిగా రద్దన్న కావాలి. అది ముందు కన్నెళ్ళాలి లేదా పూర్తి రద్దన్న కావాలి. అది అలా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అది దళిత క్రైస్తవులకు ఇవ్వకపోవడం అంటే కేవలం వివక్షత దాడిస్తుంది. టోటల్ దళితుల మీదనే వీళ్ళకు వ్యతిరేకతనా అసలు క్రైస్తవ మీద వ్యతిరేకత అనేది కూడా భవిష్యత్తులో తేలబోతుంది. దళితుల మీదనే వ్యతిరేకత. ఈ ఆర్డర్ అనేది దళితుల కోసం వచ్చిందే కదా. అంటే దళితులు మాత్రమే వాళ్ళు ఆర్టికల్ 25 ఉపయోగించుకోవద్దు, మిగిలిన అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని అంటే ఆ ఆర్డర్ అట్లనే ఉంటే దళితుల మీదనే వ్యతిరేకత ఉంటుంది, వివక్షత అవుతుంది. ఓకే, లేదా ఎక్స్టెండ్ చేస్తే మనకు కూడా అవకాశం వస్తుంది, లేదా రద్దన్న కావాల్సిన పరిస్థితి మొత్తం నెట్టబడుతుంది. ఏదైనా సరే ఆ 3 అంశాల్లో ఏదో ఒకటి తెలుసుకోే విధంగా భవిష్యత్తులో మన ప్రయాణం జరుగుతుంది కనుక ఆ ప్రయాణం పూర్తయ్యేంత వరకు, ప్రయాణం మొదలై పూర్తయ్యేంత వరకు మీ బిడ్డగా మీ అన్నగా ఎప్పుడు మీకు అండగా నిలబడతాను కూడా మీరు మర్చిపోద్దని సవినం కోరుకుంటూ, మీరు ధైర్యంగా మీ విధులు నిర్వహించుకోండి, మీరు గర్వంగా మీ పనులు చేసుకోండి. ఎక్కడ ఏ చిన్న అన్యాయం జరిగినా అవమానం జరిగినా దాన్ని తిప్పికొట్టే విషయంలో ఖచ్చితంగా ముందు వరుసలో నిలబడతాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు అనేసి కూడా మర్చిపోద్దని సవినం కోరుకుంటూ, ఏదేమైనా ఆ తర్వాత మనం ఈ కమిషన్ నివేదికకు కొంత ముందుకెళ్ళిన తర్వాత, కొంత కదలిక పెంచిన తర్వాత, ఆఫ్టర్ కమిషన్ నివేదిక తర్వాత మనకు ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ని బట్టి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిగే అన్ని విషయాల్లో నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ఒకసారి మళ్ళా తీర్మానాలు అవసరమే లేదు, ఎందుకు మళ్ళా కొత్త పాట కదా. తీర్మానం ఇక్కడ చేసింది అక్కడ చేసింది, తీర్మానం చేసిన వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. విషయం ఏంటంటే ఎవరు తెలంగాణ తీర్మానం చేసింది, ఆంధ్రప్రదేశ్ తీర్మానం చేసింది, అక్కడ 2 సార్లు జరిగినాయి, ఇక్కడ కూడా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖరుడు కూడా చేశాడు. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటోళ్ళు అంత బలంగా లేరంటే నేను అర్థమవుతుంది మనల్ని తృప్తిపరచడం కోసం తీర్మానం చేశారు, కానీ సమస్య పరిష్కరించడం కోసం వాళ్ళు ముందుకెళ్తలేరు అనేసి కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి తృప్తి కాదు కావాల్సింది సమస్య పరిష్కారం. కాబట్టి సమస్య పరిష్కారం జరిగేంత వరకు మీ అన్నగా ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. అదే సమయంలో మధ్యకాలంలో ఎక్కడ నా దళిత క్రైస్తవుల మీద, నా దళిత చర్చిల మీద, నా దళితకు సంబంధించిన పాస్టర్ల మీద ఎక్కడ చిన్న అవరోధం అన్యాయం జరిగినా కూడా అందరం కలిసి తిప్పికొడదాం, భయపడాల్సిన అవసరం లేదని కూడా మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ